జనసేనని టీడీపీ వదిలేస్తే అనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ. ఎందుకు ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అంటే, ఇప్పటికే మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఒక పక్క నుంచి పీకే టీడీపీకి రాజకీయ పొలిటికల్ వ్యూహకర్తగా రావటం, ఆ తర్వాత స్ట్రాటజీగా రావటం, ఇలాంటి అనేక కోణాలని ముందు పెట్టి, అంటే పవన్ కళ్యాణ్ని ఇలాంటి కొన్ని అంశాలని ముందు పెట్టి ఈ పీకేతో రావడంతో ఆ పీకేని దూరం చేయాలి టీడీపీకి అనేది మొదటి నుంచి కూడా వైసీపీ స్ట్రాటజీ ఒకటే. ఎందుకంటే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోకూడదు, అంటే జనసేనకు ఉన్నటువంటి పర్సంటేజ్, ఓట్ పర్సంటేజ్ ఎంత ఉందో దానికే వైసీపీ భయపడుతున్నటువంటి పరిస్థితి. అంటే జనసేనకి గతంలో 5-6 ఓట్ పర్సంటేజ్ ఉన్నప్పుడే వైసీపీ అధికారంలో రావడానికి అవకాశం ఉంది. సో ఈసారి అంటే రాష్ట్రంలో వ్యతిరేకత లేదా వైసీపీ మీద అంటే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. అయితే కనీసం నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చేటువంటి స్థానాన్నైనా సరే నిలబెట్టుకోవాలి అంటే కనుక జనసేన పూర్తిగా టీడీపీకి దూరంగా ఉండాలి, ఇండివిజువల్గా పోటీ చేయాలి. ఇండివిజువల్గా పోటీ చేస్తే ఈసారి లాభపడేది టీడీపీనే. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ జనసేన ఇండివిజువల్గా వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య పెద్ద అగాధం సృష్టించి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడికి దూరం చేసిన, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి దూరం చేసినా, ఎలా దూరం చేసినప్పుడు కూడా ఈసారి చీల్చేది వైసీపీ వ్యతిరేక ఓటు. ఆ వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చను అని పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో ఆ వైసీపీ వ్యతిరేక ఓటుని టీడీపీనో, ఇండివిజువల్గా వెళ్ళిన టీడీపీనో జనసేనను కంపల్సరీ వేయించుకుంటుంది, అందులో సమస్య లేదు. అది పక్కాగా రాష్ట్రంలో జరిగిపోయేటువంటి పరిస్థితి. దానికి ఎవరు ప్రమేయం అవసరం లేదు, పెద్ద ఎత్తున ప్రచారాలు అవసరం లేదు, భారీగా డబ్బుకు అవసరం లేదు, పెద్ద ఎత్తున హామీలు అవసరం లేదు. ఉన్న వ్యవస్థని ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, దయానీయ సంఘ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆటోమేటిక్గా నెక్స్ట్ గవర్నమెంట్ మారిపోవడానికి ప్రజలు ఓట్లేస్తారనేది చాలా క్లియర్. ఎందుకంటే ఇటు పేద వర్గాల్లో ఉన్నటువంటి భయం ఏదైతే ఉందో, అంటే పేద వర్గాలకి మేము అండగా ఉన్నాము, ఇది పేదల పార్టీ, పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, అందరినీ కుబేర్లను చేయడానికి అంటున్నారు. సరే, కుబేర్లను చేసేటువంటి క్రమంలో ఆయన కుబేర్లను చేశారో, ఉన్నది కూడా లేకుండా చేశారనేది అనుభవిస్తున్నటువంటి పేదవాళ్ళకైతే స్పష్టం, క్లియర్. కానీ ఇక్కడ జరిగేది ఏంటి, పేదల పార్టీ అని చెప్పుకుంటూ పేదల మీద భారం వేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పేదలు ఆల్రెడీ దూరంగానే ఉన్నారు. కానీ దాన్ని బయటపడేటువంటి సందర్భం కేవలం ఎన్నికలు, ఆ పోలింగ్ తేదీ మాత్రమే అది బయటపడతాయి. అది బయటపడిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే కౌంటింగ్ పూర్తయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటింగ్ పాలైన తర్వాత తెలుస్తుంది. మధ్యతరగతి ప్రజలు ఆల్రెడీ విరక్తి చెందేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేసేటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపించట్లేదు. సరే, ఇది క్లియర్. సో ఇలా చూస్తే కనుక ఇక్కడ ఈ ఓట్ పర్సంటేజ్ అయితే ఉందో ఆ ఓట్ పర్సంటేజ్ని మనం అంటే పవన్ కళ్యాణ్కి టీడీపీతో పాటు కలిస్తే భారీ ఓటమిలు తప్పవు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నెక్ టు నెక్ ఫైట్ చేసేటువంటి స్థానాలు కూడా పూర్తిగా ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది. మ్యాక్సిమం కొన్ని స్థానాల్లో అయితే డిపాజిట్లు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు అంటే 151 స్థానాల నుంచి 30 స్థానాలకి పడిపోవటమే కాకుండా నెక్ టు నెక్ ఫైట్ గెలగలిగిన స్థానాలను కూడా భారీ మెజార్టీతో ఓడిపోవడానికి జనసేన కారణం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఎలాగైనా, అదే మొదటి నుంచి కూడా ఇదే వ్యూహం, ఆ వ్యూహాన్ని చాలా రకాలుగా ప్రయత్నం చేశారు కానీ పసిగట్టేశారు అంతే. అటు ఇటు ప్రతిపక్ష చంద్రబాబు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు పసిగట్టింది. అంటే పౌరుష పదజాలం వాడటం ద్వారా, లేదంటే అదే కమ్యూనిటీలో ఉన్న నాయకులతో పవన్ కళ్యాణ్ తిట్టించడం ద్వారా, అనేక అంశాల ద్వారా పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో పౌరుషం లేదని, ఒంటరిగా పోటీ చేయాలని అనేక రకాలుగా, లేదంటే 136 స్థానాలు పోటీ చేస్తే దాదాపు 120 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయామనేది అనేక రకాలుగా దాన్ని ముందు తీసుకెళ్ళాలనుకున్నారు. కానీ ఇవన్నీ ఇప్పుడు వర్కౌట్ కాదు. వాళ్ళ ముందున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడికి మధ్య ఒక అగాధాన్ని సృష్టించడమే కాకుండా ఆ గ్యాప్ తీసుకురావాలనేది దాన్ని ముందు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దాన్ని ముందు పెట్టుకుంటే కనుక వర్కౌట్ అవుతుందా అవదా అనేది కూడా వర్కౌట్ చేసుకోవాలనే దాని మీద మాత్రమే ఫైట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది.